హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను వేణుగోపాల్. భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL నుంచి అధికారి హోదాలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశం ఉంది. టెలికాం ఆపరేషన్స్ విభాగంలో 150 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మీ సొంత రాష్ట్రంలోనే మంచి హోదాలో BSNLలో ఉద్యోగం సాధించే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ BSNL నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలని ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్టయితే మొత్తం 150 పోస్టులు అనేవి నోటిఫికేషన్లో ఉన్నాయి. క్యాస్ట్ వైజ్గా వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసినట్టయితే ఓసీ క్యాస్ట్కి 76 పోస్టులు అనేవి ఉన్నాయి. అలాగే ఎస్సీకి 23, ఎస్టీకి 11, ఓబీసీకి 40 పోస్టులు అనేవి నోటిఫికేషన్లో ఉన్నాయి. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కోసం కూడా కొన్ని వేకెన్సీస్ అనేవి నోటిఫికేషన్లో ఉన్నాయి. మొత్తం 150 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని BSNL నుంచి అధికారికంగా రిలీజ్ చేశారు. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 30 సంవత్సరాల వరకు కూడా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే ఓబీసీ అభ్యర్థులకి 3 ఇయర్స్ వరకు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ విషయానికి వచ్చినట్టయితే అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్ వరకు కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. శాలరీ అనేది చాలా బాగుంటుంది. పే స్కేల్ ఒకసారి చూసుకున్నట్టయితే 24,900 రూపాయల నుంచి 50,500 రూపాయలు అనేది పే స్కేలు. ఐడిఏ ఎలివెన్స్ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఎలివెన్స్ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే చాలా రకాల ఎలివెన్సెస్ అనేవి ఉంటాయి. మీకు సిటీలో కనుక పోస్టింగ్ అనేది వచ్చినట్టయితే అప్రాక్సిమేట్గా 30,000 రూపీ వరకు కూడా స్టార్టింగ్ శాలరీ అనేది జాబ్లో చేరగానే వస్తుంది ట్రైనింగ్ పూర్తయిన తర్వాత. ఒకవేళ మీకు ఏదైనా సరే రూరల్ ఏరియాస్లో కనుక పోస్టింగ్ కనుక ఇచ్చినట్టయితే మీకు అప్రాక్సిమేట్గా 28,000 రూపీ వరకు కూడా శాలరీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ కొద్దిగా శాలరీ అనేది పెరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఓబీసీ అభ్యర్థులు 2,200 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 1,100 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఈ నోటిఫికేషన్లో చాలా ఎక్కువ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలో కూడా ఇంత భారీ అప్లికేషన్ ఫీజు తీసుకోవడం అనేది చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. ఏదో అనామక సంస్థలోనో ఎక్కడో ఏదో వేరే కంపెనీలోనో నోటిఫికేషన్ వచ్చి ఇంత ఫీజు అడిగారంటే ఏదో అనుకోవచ్చు. కానీ ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ, అందరికీ తెలిసినటువంటి సంస్థ, అలాగే భారీగా ఆర్థిక వనరులు ఉన్నటువంటి BSNL లాంటి సంస్థలో ఇంత ఎక్కువ అప్లికేషన్ ఫీజుని అభ్యర్థుల నుంచి తీసుకోవడం అనేది నిజంగా చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా, గ్రూప్ డిస్కషన్ ద్వారా, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మనకు మొత్తం 450 మార్కులకి జరుగుతుంది. 3 గంటల పాటు సమయం అనేది ఇస్తారు. ఎవరైతే ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. వీటిలో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇస్తారు. అప్లికేషన్ ఫీజు అనేది చాలా ఎక్కువ ఇచ్చారు కాబట్టి అప్లై చేసుకునే ముందు ఎగ్జామినేషన్స్ ఏ రకంగా ఉంటాయి, సిలబస్ ఏ రకంగా ఉంటుంది, ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూసుకొని మేము క్లియర్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్ కనుక మీకు ఉన్నట్టయితేనే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోండి. అలాగే అప్లై చేసుకునే ముందు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గర ప్రాపర్గా ఉన్నట్టయితేనే మీరు నోటిఫికేషన్కి అప్లై చేయండి. 2,000 రూపాయలు, 1,000 రూపాయలు అంటే అదేమీ చిన్న అమౌంట్ కాదు. అలాగే క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఈ విభాగాల్లో 60% మార్క్స్తో ఇంజనీరింగ్ అనేది పూర్తయి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 55% మార్క్స్తో ఇంజనీరింగ్ అనేది పూర్తయి ఉండాలి. ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు మీ దగ్గర ఎంటెక్ డిగ్రీ కానీ అలాగే MBA కానీ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు ఫుల్ఫిల్గా ఉన్నట్టయితేనే ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకునే పేజ్ దగ్గర వెళ్ళిపోతారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 26వ తారీఖు. అలాగే ఆన్లైన్ అసెస్మెంట్ ఎగ్జామినేషన్ మార్చి 17వ తారీఖున జరుగుతుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మరిన్ని వివరాలు మీరు చూసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి BSNL నుంచి రిలీజ్ అయినటువంటి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.